నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ఎదురుగా ఉన్న అసలు పెద్ద సవాల్ ఎవరు అంటే కేవలం టీడీపీ కూటమి మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువగా అసౌకర్యం కలిగిస్తున్న పేరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో కాంగ్రెస్ ఏముంది అని చాలా మంది తేలిగ్గా అనుకుంటారు. కానీ పార్టీ బలం ఎంత ఉన్నా షర్మిల చేస్తున్న రాజకీయ శబ్దం మాత్రం వైసీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె ఒక సాధారణ ప్రత్యర్థి నేత కాదు, జగన్ కు సొంత చెల్లెలు. అదే ఈ రాజకీయాన్ని మరింత కాంట్రవర్సీగా మారుస్తోంది. ఇంట్లోనూ బయట షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు వైసీపీని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఒకప్పుడు చెల్లెమ్మ ఏం చేస్తుంది అని లైట్ తీసుకున్న వైసీపీ వర్గాలే 2024 ఎన్నికల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే రాయలసీమలో వచ్చిన షాక్, కాంగ్రెస్ ఓట్ల చీలిక కూడా ఒక కారణం కావచ్చని అంగీకరించాల్సి వస్తోంది. జగన్ కు బలమైన కోటగా భావించిన రాయలసీమలో సీట్లు చేజారడం వెనుక షర్మిల ప్రభావం ఉందన్న విశ్లేషణలు రాజకీయంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మధ్యలో షర్మిల జగన్ గురించి పెద్దగా మాట్లాడడం లేదని, అన్నా చెల్లెల మధ్య రాజీ కుదిరిందని, కుటుంబంగా మళ్లీ కలిసిపోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఆ ప్రచారానికి షర్మిలే స్వయంగా బ్రేక్ వేసినట్లయింది. లేటెస్ట్ గా ఆమె చేస్తున్న హాట్ కామెంట్స్ చూస్తే రాజీ మాట అటుంచి విమర్శలు మరింత పదునెక్కినట్లే కనిపిస్తోంది. రాయలసీమకు ద్రోహం చేసిన వారిలో జగన్, చంద్రబాబు ఇద్దరు సరిసమానమే అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. పాదయాత్ర చేసినా జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు అంటూ చెప్పిన జోస్యం, అహంకారం తగ్గితేనే రాజకీయంగా నిలబడగలరు అంటూ వేసిన సెటైర్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలు ఈ గొడవకు మరింత మసాలా జోడించాయి. గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరై కొద్దిసేపటికే సభ నుంచి బయటకు రావడంపై షర్మిల ఘాటుగా స్పందించారు. వైసీపీ పూర్తిగా విపక్షంగా ఫెయిల్ అయిందని, జగన్ విపక్ష నాయకుడిగా విఫలమయ్యారని ఆమె నేరుగా ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్తే ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిందే కానీ తనకు మైక్ కావాలని మారం చేయడం కాదని ఆమె ఎద్దేవా చేశారు. సొంత అజెండా పక్కన పెట్టి ప్రజా అజెండాతో సభకు వెళ్లాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాలని ఆమె సూచించారు. అలా చేయలేకపోతే జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని కూడా షర్మిల ఫైర్ అయ్యారు. ఇది కేవలం ఒక పార్టీ అధ్యక్షురాలి విమర్శలుగా మాత్రమే కాకుండా ప్రజల్లోనూ విపక్ష పాత్రపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు సభకు వెళ్లకుండా బయటకు వచ్చేస్తే అప్పుడు ఆ పదవుల అర్థమేంటి అన్న ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి షర్మిల వ్యాఖ్యలు వైసీపీపై రాజకీయ ఒత్తిడిని పెంచుతున్నాయా, లేక కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకునే వ్యూహమా అన్నది పక్కన పెడితే అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరు మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ కాంట్రవర్సీగా మారింది. అయితే షర్మిల విమర్శలకు వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తుంది? జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు? విపక్ష పాత్రను ఎలా నిర్వర్తిస్తారు అన్నది వేచి చూడాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.